పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయింది. గత ఏడాది ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదుల మారణ హోమానికి ప్రతీకారంగా పాకిస్తాన్తో పాటు పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది భారత్. మే 7న అర్ధరాత్రి కేవలం 23 నిమిషాల్లో పాక్ సరిహద్దుల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్, సియాల్కోట్, ముజఫరాబాద్, కోట్లీ, భింబర్ ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలను త్రివిధ దళాలు ధ్వంసం చేశాయి. ఈ షాక్ నుంచి తేరుకోవడానికే పాక్కు కొన్ని గంటలు పట్టింది. ఆ తర్వాత భారత్పై ఎదురుదాడికి దిగిన పాక్ సైన్యం వెన్ను విరిచింది. భారత సైన్యం పాక్ 10 ఎయిర్ బేస్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. అత్యాధునిక డ్రోన్లు, నెట్వర్కింగ్, ఏఐతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో కాళ్ల బేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడింది. అనుకున్న టార్గెట్లన్నీ పూర్తి కావడంతో భారత్ కూడా ఆపరేషన్ సింధూర్కు బ్రేక్ ఇచ్చింది. పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి భారత సైనిక సత్తా ఏంటో చాటి చెప్పింది ఆపరేషన్ సింధూర్. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు నేతలు భారత సైనిక చర్యని గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ఇచ్చిందన్నారు. ఐఏఎఫ్ సైతం ఆ ఆపరేషన్కు సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. భారత్ ఏదీ మర్చిపోదు, దేనిని క్షమించదని వీడియోలో తెలిపింది.